మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభాభివందనాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంటి నిర్మాణం చేయాలని కొత్తగా అనుకునే వాళ్ళు ఎలాంటి స్థలం తీసుకోవాలి, ఏ స్థలం అయితే బాగుంటుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇంటి నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు సరైనటువంటి ఒక స్థలం చూసుకోవాలి. ఎలాంటి స్థలం అంటే దేవాలయాలకి దూరంగా, శ్మశానాలకి దూరంగా, దిక్కులు మూలలు సరైనటువంటి రోడ్డు సౌకర్యం ఉన్నటువంటి ఒక స్థలాలు, శల్యదోషాలు లేనటువంటి ఒక స్థలాలను నిర్మాణం కోసం ఎంచుకోవాలి. నిర్మాణం కోసం ఎంచుకున్న స్థలంలో సరైనటువంటి ఒక వాస్తు పండితులను వాళ్ళ సలహాలు తీసుకొని సరైనటువంటి ఒక నిర్మాణంలో కనుక గృహ నిర్మాణం చేస్తే, సరైన పద్ధతిలో కనుక నిర్మాణం చేస్తే తప్పకుండా ఆ గృహంలో సుఖశాంతులు ఉంటాయి. స్వస్తి.